చెప్పండి. అమ్మఒడి ఇచ్చారా లాస్ట్ ఏడాది పిల్లలకి? ఒక్కరికి ఇవ్వాల. రైతు భరోసా ఒక్కరికన్నా మనం 3 ఏళ్ళు ఇచ్చాం, మరి మనం 5 ఏళ్ళు ఇచ్చామా? మరి మనం 5 ఏళ్ళు లేదు కదా సార్, మనం 5 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్కడ ఇచ్చాం? మనం ఇచ్చింది 3 ఏళ్ళే సార్. వెంకటరెడ్డి గారు ఫెయిర్ గా మాట్లాడుకుందాం, ఫెయిర్ గా మాట్లాడుకుందాం మనం డిబేట్ చేద్దాం. నేను ఒక మోడరేటర్ గా సైలెంట్ గా ఉంటా, మీరు డిబేటర్స్ తో డిబేట్ చేయండి, నాతో కాదు. ఓకే, సార్ అందరితో డిబేట్ చేస్తాం. మీరు అన్నది తప్పు. 3 సంవత్సరాలు కాదు, మేము అమ్మఒడి కార్యక్రమం 6,000 కోట్లు చేంజ్ ప్రతి సంవత్సరం తప్పుడు 25,000 కోట్ల రూపాయలు 4 ఏడాది ఇచ్చాం. 5వ ఏడాది మనం జూన్కి ఇవ్వాలి లెక్క ప్రకారం. ఆ జూన్ ఏడాదికి పోయినసారి వాళ్ళ అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఇవ్వాలి ఆ కార్యక్రమానికి. ఇవాళ రైతు భరోసా 5 ఏళ్ళు ఇచ్చాం మేము. ఏదైతే 12,500 అని చెప్పి 13,500 ఇచ్చాం. సో మీకు లెక్కలు తెలియకపోతే నేను లెక్కలు పంపిస్తాను. సరే ఆ లెక్కలు సరే ఆ లెక్క నాకు కూడా తెలుసులే, మీకంటే బాగానే తెలుసు. నాకు కూడా బాగా తెలుసు అండి. 15 ఏళ్ళు. ఒక్క నిమిషం కాదు, ఇబ్బంది కాదు. మరి నిజాలు మాట్లాడితే నేను వింటాగానే. మరి మీరు 22,000 కోట్లు 25,000 కోట్లు నాకు ఎందుకు లెక్కలు ఎందుకు సార్? మాట్లాడండి. అవును 3 ఏళ్ళే, ఎస్ 3 ఏళ్ళే నేను మీకు పంపిస్తాను. 4 సంవత్సరాలు మీరు నేను చూపిస్తాను. 4 సంవత్సరాలు అమ్మఒడికి ఇచ్చిన సంబంధించి ఎవ్రీ ఇయర్ 6,200 కోట్లకు పైగా మేము ఇచ్చాం. 2019లో మీరు ఇచ్చారా సార్? 2019లో అధికారంలోకి వచ్చిన మీరు అమ్మఒడి ఇచ్చారా? ఏమండి 2024లో ఇచ్చారా? 2019లో ఇచ్చారా? 2024లో ఇచ్చారా? ఇచ్చామండి. సరే, 4 సంవత్సరాల పాటు అమ్మఒడి కార్యక్రమం మేము ఇచ్చాం. 5వ ఏడాది జూన్లో ఇవ్వాలి, ఎందుకంటే స్కూల్ అంటే ఏడాదికి సంబంధించి. 2 అన్నదాత సుఖీభావ ఇప్పుడు ఏదైతే పెట్టారో అది మేము రైతు భరోసా కింద 5 ఏళ్ళు ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు ఒక్కటి ఇవ్వలేదు అంటున్నారు. పెన్షన్లు కూడా మోసం చేశారు. 50 సంవత్సరాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తా అన్నారు. కొత్త పెన్షన్ ఒక్కటి ఇవ్వాల, మళ్ళీ వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాల. మీరు అవన్నీ సమస్యలు కాదు, అయ్యా మనకు అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఎందుకు వెళ్ళారు సమస్య, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు సమస్య, ఇదే సమస్య మనకి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వారం హైదరాబాద్ వెళ్తున్నాడు? ముఖ్యమంత్రి కేంపని హైదరాబాద్ లో అడగరు. ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఎక్కువ రోజులు హైదరాబాద్ లో ఉంటున్నాడు? అది అడగరు. అదే మనం చేసేది రైతు. అవతల చేస్తే తప్పు. మీకు కావాల్సింది అదే కదా సక్సెస్. ఎందుకంటే 4 ఉంటారు మాట్లాడటానికి, 4తో అవకాశం వాళ్ళకి అవునండి. నేను అడిగితే దాని మీద డిస్కషన్ పెట్టలా. ఎందుకు నిన్న మరి పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేయలేదంటే మీరు దానికి సమాధానం చెప్పలా. 2 నేను అంటున్నా, రాయపాటి అరుణ్ గారు మీ వీడియో నేను ఎందుకు చూపించానంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు దాంట్లో మీరు మాట్లాడారు కాబట్టి నేను చూపించాను. అది అంతకుముందు మాట్లాడారా, ఎప్పుడు మాట్లాడారు కదా, మీ నోట్లోంచి వచ్చింది కాబట్టి నాకు చూపించాను. లేదంటే మీకు నాకు ఏమంటే చూపించాల్సిన అవసరం కూడా లేదు. రెండోది తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడతా మొత్తం మద్యము అంటే నిన్న మీరు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగతం వాళ్ళ పార్టీ గురించి వాటికి సంబంధించి పెట్టారా అండి? ప్రజలకు సంబంధించి కాదా? నేను మాట్లాడిందేమో వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశాన్ని నేను మాట్లాడాను ఆ రోజు. బట్ నిన్న మీరు ప్రజల కోసం వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి పెట్టామన్నారు కదా, మరి మీరెందుకు కంపేర్ చేస్తారంటే నిన్న మీరు పెట్టినటువంటి కార్యక్రమం ప్రజల కోసం కాదనమాట. అది కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి గురించో ఆయన పార్టీ గురించో ఆయన ఫ్యామిలీ గురించో పెట్టారు. మీ పవన్ కళ్యాణ్ గారే 2019 ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారంలో ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. ఆన్సర్ చెప్పండి. నేను మాట్లాడిన దానికి మీరు పెట్టినటువంటి ప్రజా ప్రయోజన కార్యక్రమానికి నిరసన గురించి సంబంధించిన దానికి ఒకే పర్పస్ తో జరిగింది అని చెప్పి అడుగుతున్నాను నేను. నేను కూటమి అనేది వెంకటరెడ్డి గారు మాట్లాడేవాడి పార్టీలో ఉన్న పెద్ద తలకాయలు తప్పుగా మాట్లాడిన సందర్భంలో నేను మాట్లాడాను. ఒక నిమిషం ఉండండి అరుణ గారు, ఆగండి. నేను చెప్పేది వినిపించదు మేడం. వస్తాను మీ దగ్గరకు, ఒకసారి వస్తాను మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు మాట్లాడితే తర్వాత రాయపాటి గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ చేస్తారట, మాట్లాడండి. ఎవరు ఇప్పుడు ఇంటింటికి మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు? ఎవరు 99 రూపాయల పేరుతో చీప్ లిక్కర్ నమ్మి రోజు ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు? తెలుగుదేశం మహిళ గారికి తెలియకపోతే, అంటే వాళ్ళకి లేడీస్ కాబట్టి ఆ బ్రాండ్ల గురించి తెలియదు కాబట్టి నేను ఆమె తప్పు పట్ల ఆ విషయంలో